ఏపీలో మాషల్లా ఎంటర్ప్రైజెస్ స్క్రబ్బర్ స్కామ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా విజయవాడకు చేరుకున్న బాధితులు ప్రభుత్వం, పోలీసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పసుపులేటి అంకుశం రిమాండ్లో ఉన్నారు. స్క్రబ్బర్ తయారీ పేరుతో నమ్మించి వందలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంకుశం మాత్రమే కాకుండా రమేష్ రెడ్డి, జయరాం రెడ్డి, పవన్, సంధ్య సహా మరికొందరి ప్రమేయం ఉందని చెబుతున్నారు. వారిని కూడా అరెస్ట్ చేస్తే పూర్తి స్కామ్ బయటపడుతుందని అంటున్నారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు మిగిలిన నిందితులను ఎందుకు పట్టుకోలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కేసు వివరాలు అడిగితే పోలీసులు సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. మొత్తం 50 కోట్ల స్కామ్ అని, తమ డబ్బులతో నిందితులు ఆస్తులు కొనుగోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని, లేదంటే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని బాధితులు హెచ్చరించారు. మాషల్లా ఎంటర్ప్రైజెస్ అనేటువంటిది కంపెనీని సత్యనారాయణపురం ఏర్పాటు చేశారు. అయితే అది ఇంట్లోనే కూర్చుని జీవనోపాధి కోసం మీకు అమౌంట్ వస్తుందని అంటే జీవనోపాధి సాగించుకోవడానికి అప్పో చేసి మేము ఆ కంపెనీలో డిపాజిట్లు చేసామండి. అయితే అది రిజిస్టర్డ్ కంపెనీ అని చెప్పారు, జిఎస్టీ నెంబర్లు ఉన్నాయని చెప్పారు. సో అది చూసి మేము అందులో పెట్టాం. అంటే మేము ఎలా పెట్టామంటే మా సహోదరులు 2-3 పెట్టి ఒక 2-3 నెలలు జీతాలు తీసుకున్న తర్వాత బాగుందని అంటే మేము పెట్టామండి. అది ఒక 4 నెలల తర్వాత ఆటోమేటిక్గా బోర్డు తిప్పేయడం జరిగింది. ఒక్కొక్కళ్ళు 1,50,000 నుంచి దరిదాపు 2 లక్షల నుంచి 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. మో డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. సో రాజేష్, 50 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు, ఆల్రెడీ సిట్ ఏర్పాటైంది అని కూడా అంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎటువంటి డీటెయిల్స్ బయటికి రాకపోవడం ఏంటి? బాధితులు కూడా అదే అడుగుతున్నారు. సిట్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రధానమైనటువంటి 4 బయటే ఉన్నారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సిట్ ఏర్పాటు చేసి కూడా 10 రోజులు అయిపోతుంది. ఏర్పాటు చేసిన సిట్ అధికారులు వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు అనేది ప్రధానంగా బాధితులు చేస్తున్న ఆరోపణ. అందుకే ఇటు కృష్ణా జిల్లాతో పాటు ఇతర ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఈరోజు విజయవాడ వచ్చి సత్యనారాయణపురం ఆందోళన చేశారు. అన్ని సాక్ష్యాలు కనబడుతున్నాయి, ఇంతమంది బాధితులు కనబడుతున్నాం, 50 కోట్ల పైగా స్కామ్ జరిగిందని తెలుసు, కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. తమకు న్యాయం చేయకపోతే చావే శరణమని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకుని తమ డబ్బు రికవరీ చేయాలని ప్రధానంగా కోరుతున్నారు. ఈ స్థాయిలో భారీ మోసం చేసి ఎంత కుట్ర చేసినప్పటికీ పూర్తి స్థాయిలో నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అటు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితతో పాటు అధికారులందరూ కూడా విజయవాడ సిపి రాజశేఖర బాబు దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రాజేష్, పోలీసులు కూడా ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు అని చెప్పి బాధితులు చెప్తున్నారు. మరి పోలీసుల వర్షన్ ఏముంది ఇందులో? జనరల్గా సిట్ ఏర్పాటు చేశారు కాబట్టి పోలీసుల మీదుగా బాధ్యత సిట్టు వెళుతుంది కాబట్టి సిట్టు విచారణ సాగుతుందని వాళ్ళు చెబుతున్నారు తప్పించి మీకు న్యాయం చేస్తామని ఎక్కడ కూడా పోలీసులు చెప్పట్లేదు. ప్రధానంగా సత్యనారాయణపురం సంబంధించిన పోలీసులు ఎవరు రియాక్ట్ కావట్లేదు అనేది బాధితులు చెప్తున్న మాట. ఇలాగే చేస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందే బయట ఇస్తామని వాళ్ళంతా చెబుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తాం, ఆందోళన చేస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ రోజు మొదటిసారి అంటే ఇన్ని రోజుల తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఈ రోజు రోడ్డెక్కారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా స్పందించి వెంటనే ఏదైనా సిట్టు విచారణ సంబంధించిన వేగవంతం చేయమని ఆదేశిస్తుందా లేదని చూడాలి. ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు రోడ్డు మీద ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేస్తామని పిలుపునిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.